కాబట్టి ఇక్కడ విచారణ చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. విచారణలో పురోగతి కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరి పాత్ర ఒక్కొక్కరి ప్రమేయం నిర్ధారణ అవుతూ ఉంది. 5 సంవత్సరాల కాలం అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఒక ప్రభుత్వ పెద్దలు పాలకులుగా ఉన్నవాళ్ళు ఆర్గనైజ్డ్గా చేసిన ఒక అవినీతి భాగోతానికి సంబంధించి మీరు 90 రోజుల్లో విచారణ ప్రక్రియ ముగించాలి, లేకపోతే 120 రోజుల్లో ముగించాలి అని చెప్పని ఆ విధమైన ప్రతిబంధకాలు వాళ్ళకి పెట్టడం కూడా 100% ఆక్షేపణీయం. కాబట్టి ఏంటంటే ఇవాళ ఆ విధంగా వీళ్ళు ఇంకా పూర్తి స్థాయి నగదు రికవర్ చేసుకోలేదనే సాంకేతిక అంశాలను ప్రాతిపదికగా ఛార్జ్షీట్ ఇంకంప్లీటెడ్గా ఉంది అని చెప్పని, ఛార్జ్షీట్ ఇంకంప్లీటెడ్గా ఉంది కాబట్టి సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు విచారణలో తేడతనవుతున్న ఒక్కొక్క వాస్తవాన్ని మెన్షన్ చేసుకుంటూ ఇంకో ఛార్జ్షీట్ యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద కేసు, ఇన్ని వేల కోట్ల రూపాయల అవినీతితో ముడిపడి ఉన్న అంశం, ఇంతమంది వ్యవస్థలని ఉల్లంఘనకు పాల్పడి ఇవాళ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వోద్యోగులుగా ఉండి వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పిఏ ఒకళ్ళు, ఓఎస్డీ ఒకళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్యం పాలసీ ఎలా ఉండాలి అనేది రూపకల్పన చేసే అధికారం, అవకాశం వాళ్ళకి ఎవరు ఇచ్చారు? ఆ బాధ్యత వాళ్ళకి కాదు కదా. కానీ ఒక లోక్సభ సభ్యుడి ఇంట్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాల్లో దీని గురించి చర్చించారు అని చెప్పని ఆ రాజ్యసభ సభ్యుడు అతనే స్వయంగా విచారణలో చెప్పాడు కదా, మా ఇంట్లో 2 సార్లు సమావేశాలు జరిగినాయి, సో వ్యక్తులు దాంట్లో పాల్గొన్నారు అని చెప్పని. కాబట్టి ఇక్కడ రాజకేశ్ రెడ్డి తానే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రభుత్వానికి పార్టీకి కూడా ఆదాయం సమకూరే మద్యం పాలసీ రూపకల్పన చేయమని చెప్పని మాకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మేము సమావేశాలు ఏర్పాటు చేశాము, ఈ మద్యం పాలసీ రూపకల్పన చేశామని చెప్పని అతనే స్వయంగా చెప్పినప్పుడు ఇంకా అంతకంటే సాక్ష్యాధారాలు ఏం కావాలి? కాబట్టి ఇక్కడ ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇంత పెద్ద వ్యక్తులు, రాజకీయంగా హోదాలు అనుభవించిన వ్యక్తులు ప్రస్తుతం కూడా సొసైటీలో హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యున్న నేపథ్యంలో 100% విచారణ సమర్థంగానే జరుగుతుంది, వేగవంతంగానే జరుగుతుంది. విచారణకు సంబంధించిన వాస్తవాలు న్యాయస్థానం దృష్టికి కూడా ఎప్పటికప్పుడు తీసుకెళ్తున్నా కూడా న్యాయస్థానం ఇవాళ వాళ్ళకి అంటే బెయిల్ పొందడం అనేది ముద్దాయికున్న హక్కు. అట్లని చెప్పని ఇవాళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని, వాళ్ళ స్ట్రేచర్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. బయటకు వస్తే వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు, వాళ్ళు కేసుని ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అనేది కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా ఉండాల్సింది. కానీ వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన నేపథ్యంలోని వాళ్ళ ప్రాసిక్యూషన్ ఇమ్మీడియట్గా లంచ్ మోషన్ మూవ్ చేశారు. ఈరోజు విచారణకు వస్తూ ఉంది. బహుశా ఉన్నత న్యాయస్థానం ఏ స్థాయిలో మరి దీని మీద ఇప్పుడు ఈరోజు ఏ నిర్ణయం వెలువరిస్తుందో చూడాలి. బహుశా ఈ ఇచ్చిన బెయిల్ మీద ఇంటర్మాటర్ అడుగుతూ ఉన్నారు. బహుశా మరి ఇంటర్మాటర్ వస్తుందా రాదనేది వాళ్ళ మధ్యాహ్నానికి మనకు క్లారిటీ వస్తుంది.